ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ కొట్లాట పతాక స్థాయికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా మీటింగ్ హాల్లో మేయర్ సీటు పక్కనే కుర్చీ వేయించుకున్నారు ఎమ్మెల్యే. సమావేశ మందిరానికి వేసిన తాళాన్ని తీయకపోవడంతో మేయర్ పాలకవర్గ సమావేశాన్ని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తానని ప్రకటించారు. సమావేశానికి రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం జరుపుతామని తెలిపారు. ఈ సమావేశాన్ని భద్రత నడుమ కమిషనర్ నిర్వహించాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు చేశారు. దీనికి తోడు మేయర్ మీటింగ్ పెడతానన్న కాన్ఫరెన్స్ హాల్కి కూడా తాళం వేసేశారు. కాన్ఫరెన్స్ హాల్కి తాళం తీస్తే తాము సమావేశం జరుపుకుంటామని మేయర్ కోరుతున్నా కమిషనర్ స్పందించలేదు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూర్చున్న మీటింగ్ హాల్లోనే సమావేశం నిర్వహించాలంటూ అధికారులతో మేయర్కు కమిషనర్ సమాచారం పంపించారు. పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు 38 మంది కమిషనర్ తీరును నిరసిస్తూ తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందే వరండాలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. మేయర్ నిర్వహించిన సమావేశానికి కమిషనర్ సహా అధికారులంతా డుమ్మా కొట్టారు. మేయర్ పాలకవర్గ సమావేశాన్ని తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందే నిర్వహిస్తున్న బాధ్యత వహించాల్సిన కమిషనర్ మాత్రం ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మీటింగ్కు హాజరు కాలేదు. కార్పొరేషన్ బిల్డింగ్లో 2వ ఫ్లోర్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంటే పైనే 4వ ఫ్లోర్లో ఉన్న కమిషనర్ ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. మెజారిటీ సభ్యుల హాజరుతో అజెండాలోని అంశాలను చర్చించి సభ్యులు ఆమోదించారు. పాలకవర్గ సమావేశం నిర్వహణ విషయంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్, సూపరింటెండెంట్ సహకరించలేదని, వారిని జీహెచ్ఎంసీ యాక్ట్ 104 ప్రకారం ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు సమావేశంలో తీర్మానించారు. ప్రజా సమస్యలపై కార్పొరేషన్ ప్రాంగణంలోనే సమావేశం జరుగుతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ, కార్పొరేషన్ కమిషనర్, ఇతర ఫిరాయింపు కార్పొరేటర్లు కానీ హాజరు కాలేదు. వారు ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే కుర్చీ పోరాటమే ముఖ్యమని భావిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప మున్సిపల్ కమిషనర్ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప మేయర్ సురేష్ బాబు. కాన్ఫరెన్స్ హాల్ తెరవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీ వేశారని, సమావేశంపై తనతో కనీసం కమిషనర్ చర్చించలేదని మండిపడ్డారు. కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేయడంపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు మేయర్ సురేష్ బాబు. అజెండా సర్వ్ చేసేటప్పుడు కూడా కార్పొరేటర్లందరికీ కూడా గతంలో మీటింగ్ హాల్ని సర్వ్ చేసేటప్పుడు, మీటింగ్ హాల్ తెరవకున్నప్పుడు, మా అజెండా సర్వ్ చేసేటప్పుడు మా కార్పొరేటర్లకి అందరికీ కూడా కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఎక్కడైనా జరుపుకోవచ్చు ఉంది కాబట్టి మేము కోర్టులో కాన్ఫరెన్స్ హాల్ చెప్పింది కదా అని చెప్పేసి ఈరోజు 11 గంటలకి మేము జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవాలని వస్తే ఇంతవరకు అధికారులు ఎవరు కానీ మా దగ్గరికి వచ్చిన పాపాన పోలేదు. పైన మీటింగ్ హాల్ ఓపెన్ చేసి రాత్రి 11 గంటలకు ఓపెన్ చేసి ఇప్పుడు మీటింగ్ హాల్కి విరుద్ధంగా ఎమ్మెల్యేలకి పైన సీట్లు వేయడం, ఆ అధ్యక్షుని నేను మేయర్గా నేను చేయాల్సింది పోయి అధ్యక్ష స్థానానికి వాల్యూ ఇవ్వకుండా, మర్యాద ఇవ్వకుండా ఆడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళకి కుర్చీ లేయడం, ఇంతవరకు కూడా అధికారి కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ ఎవరు కానీ కూడా కాన్ఫరెన్స్ హాల్ తెరవకపోవడం మా సభ్యులందరం కూడా వెయిట్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నాం. లాస్ట్కి కాన్ఫరెన్స్ హాల్ ముందరనే మేము మీటింగ్ అజెండానంతా చదివి మా అజెండా తీర్మానం ప్రకారం రాసి మేము ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం కూడా మేము తెలియజేసుకుంటున్నాం.